కాకతీయుల 1000 స్తంభాల దేవాలయంలోని రుద్రేశ్వర స్వామికి ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ చెప్పారు. ఈరోజు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకతీయుల రుద్రేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ నెల 7వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గంగు ఉపేంద్ర శర్మ చెప్పడం జరిగింది. కొంత కళ్యాణ మంటపం పనుల వల్ల కొంత ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది ఉత్సవాల కార్యక్రమాలను. కాబట్టి రాజేందర్ రెడ్డి గారు తగు విధంగా మా ఉత్సవాలు సహకరించడానికి అందరి అధికారులతో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఉత్సవాలు సందర్భించిన మేము మెట్టుగుట్ట కానీ సిద్ధేశ్వర కానీ 1000 స్తంభాల గుడి విషయం లోపల. కాబట్టి ఈరోజు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మనము ఉత్సవ ఆహ్వాన పోస్టర్స్ను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజేందర్ రెడ్డి గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, వారి ఆధ్వర్యం లోపల మనం దేవీని శరన్నవరాత్రోత్సవం మహావైభవంగా నిర్వర్తించుకోవడం, కొన్ని అనివార్య కారణాల వల్ల 2 సంవత్సరాల నుంచి వారు పక్కకు జరిగిన, దాని తర్వాత కరోనా రావడం తదితర కార్యక్రమాల వల్ల అది జరగడం జరిగింది. ఇక నుండి దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలందరూ కూడా రాజేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఈ నెల 7వ తేదీ నుండి ఉత్సవాలు మహావైభవంగా ప్రారంభమవుతాయి. 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది. 8వ తేదీ నాడు శుక్రవారం మహాలక్ష్మి ఉద్భవించినటువంటి ఆ శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినం రావడం జరుగుతున్నది. ఆ మారేడు దళములు అనేది శివప్రీతికరమైనటువంటి మారేడు దళములు కాబట్టి ఆ రోజున మహాశివరాత్రి రావడం వలన ప్రజలందరూ కూడా ధనకనక వస్తువాహనాభివృద్ధి లభిస్తాయి. ఈశ్వరో ఐశ్వర్య, ఎవరైతే ఈశ్వరుని అర్చిస్తారో వారందరూ కూడా ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా 8వ తేదీ నాడు మహాశివరాత్రి, 7వ తేదీన కూడా ఉత్సవాలను స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ మన రాజేంద్ర రెడ్డి గారు ప్రారంభిస్తారు. కాబట్టి ఉత్సవాలు తర్వాత శివరాత్రి రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి శివరాత్రి రోజున సాయంత్రం అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. క్యూ లైన్ ఏర్పాట్లు చేస్తాము, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక 2 నిమిషాలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తాం.